2024 ప్రో కబడ్డీ ఆడిషన్స్ అనేవి జరిగే సెకండ్ డే పార్ట్ 1 గురించి 50 మెంబర్స్ గురించి మనం చెప్పుకుందాం. జాంగ్ కున్లీ 1.75 లక్షలు తీసుకున్నారు పాట్నా పైరేట్స్. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి అజిత్ కుమార్ని తీసుకున్నారు పునేరి పల్టాన్ 66 లక్షలకు. థర్డ్ వన్ వచ్చేసరికి జై భగవాన్ వచ్చేసరికి 63 లక్షలు తీసుకున్నారు బెంగళూరు బుల్స్ అనమాట. నెక్స్ట్ నవనీత్ని వచ్చేసరికి 13 లక్షలు తీసుకున్నారు జైపూర్ పింక్ పాంథర్స్. నెక్స్ట్ సౌరభ్ పరాగే వచ్చేసరికి తమైల్ తరేవాస్ తీసుకున్నారు 9 లక్షలకి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రణయ్ వినయ్ రానే వచ్చేసరికి 13 లక్షలు తీసుకున్నారు బెంగాల్ వారియర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సాగర్ కుమార్ని 13 లక్షలు తీసుకున్నారు బెంగాల్ వారియర్స్. నెక్స్ట్ వినయ్ని వచ్చేసరికి దబాంగ్ ఢిల్లీ తీసుకున్నారు 13 లక్షలకి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నితీష్ని 13 లక్షలు తీసుకున్నారు గుజరాత్ జైంట్స్. నెక్స్ట్ సతీష్ కన్వన్ వచ్చేసరికి ముంబై తీసుకున్నారు 13 లక్షలకు. సౌరవ్ని పునేరి పల్టాన్ తీసుకున్నారు 9 లక్షలకు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సంస్కర్ మిశ్రాను హర్యానా స్టీలర్స్ తీసుకున్నారు 9 లక్షలకు. నెక్స్ట్ ధరణిని 13 లక్షలు తీసుకున్నారు జైపూర్ పింక్ పాంథర్స్. నెక్స్ట్ ఆశీష్ కుమార్ని ముంబై తీసుకున్నారు 9 లక్షలకు. నెక్స్ట్ లక్కీ శర్మని 13 లక్షలు తీసుకున్నారు జైపూర్ పింక్ పాంథర్స్. నెక్స్ట్ జతిన్ వచ్చేసరికి 13 లక్షలు తీసుకున్నారు బెంగళూరు బుల్స్. నెక్స్ట్ వైభవ్ బేషా సాహెబ్ని 20 లక్షలు తీసుకున్నారు బెంగాల్ వారియర్స్. నెక్స్ట్ మనోజ్ని 13 లక్షలు తీసుకున్నారు గుజరాత్ జైంట్స్. నెక్స్ట్ మోహిత్ని 13 లక్షలు తీసుకున్నారు గుజరాత్ జైంట్స్. నెక్స్ట్ రింకు నర్వాల్ని 13 లక్షలు తీసుకున్నారు దబాంగ్ ఢిల్లీ. నెక్స్ట్ రోహన్ సింగ్ని 13 లక్షలు తీసుకున్నారు గుజరాత్ జైంట్స్. నెక్స్ట్ ఆదేశ్ శివాచ్ వచ్చేసరికి 9 లక్షలు తీసుకున్నారు గుజరాత్ జైంట్స్. నెక్స్ట్ ఇమాష్ను సింగ్ని 13 లక్షలు తీసుకున్నారు గుజరాత్ జైంట్స్. నెక్స్ట్ నవీన్ వచ్చేసరికి 9 లక్షలు తీసుకున్నారు హర్యానా స్టీలర్స్. నెక్స్ట్ బాబు మురుగసన్ని 13 లక్షలు తీసుకున్నారు పాట్నా పైరేట్స్. నెక్స్ట్ విశాల్ చౌదరిని 9 లక్షలు తీసుకున్నారు ముంబై. నెక్స్ట్ విశాల్ని వచ్చేసరికి 13 లక్షలు తీసుకున్నారు పునేరి పల్టాన్. రవికుమార్ను 13 లక్షలు తీసుకోవడం జరిగింది జైపూర్ పింక్ పాంథర్స్. స్టోవర్ట్ సింగ్ను 14.2 లక్షలు తీసుకోవడం జరిగింది ముంబై. నెక్స్ట్ వచ్చేసరికి ప్రవేందర్ను 13 లక్షలు తీసుకున్నారు పాట్నా పైరేట్స్. నెక్స్ట్ అక్షయ్ సూర్యవంశీని 12.9 లక్షలు తీసుకున్నారు యూపీ యోధాస్. నెక్స్ట్ ఆర్యవర్ధన్ నావలేను 9 లక్షలు తీసుకున్నారు పునేరి పల్టన్. నెక్స్ట్ అర్జున్ ఠానాని 41 లక్షలు తీసుకున్నారు బెంగాల్ వారియర్స్. నెక్స్ట్ ఆశీష్ గిల్ని 9 లక్షలు తీసుకున్నారు హర్యానా స్టీలర్స్. నెక్స్ట్ ఇమాజుని వచ్చేసరికి 9 లక్షలు తీసుకున్నారు గుజరాత్ జైంట్స్. నెక్స్ట్ పర్వీన్ని 9 లక్షలు తీసుకున్నారు దబాంగ్ ఢిల్లీ. ధనశేఖర్ను 9.4 లక్షలు తీసుకున్నారు ముంబై. నెక్స్ట్ ఆకాష్ బి చవాన్ను 9 లక్షలు తీసుకోవడం జరిగింది బెంగాల్ వారియర్స్. నెక్స్ట్ హేమ్ రాజ్ని 9 లక్షలు తీసుకోవడం జరిగింది బెంగాల్ వారియర్స్. నెక్స్ట్ సంభాజీ వాభాలేను 12.9 లక్షలు తీసుకున్నారు బెంగాల్ వారియర్స్. నెక్స్ట్ టేక్ రాహుల్ని 9 లక్షలు తీసుకోవడం జరిగింది దబాంగ్ ఢిల్లీ. మణికందన్ని 9 లక్షలు తీసుకోవడం జరిగింది హర్యానా స్టీలర్స్. నెక్స్ట్ మహమ్మద్ అమన్ను 16.2 లక్షలు తీసుకోవడం జరిగింది పునేరి పల్టన్. నెక్స్ట్ అమన్ను 9 లక్షలు తీసుకోవడం జరిగింది పాట్నా పైరేట్స్. నెక్స్ట్ మయాంక్ మాలిక్ను 9 లక్షలు తీసుకోవడం జరిగింది జైపూర్ పింక్ పాంథర్స్. నెక్స్ట్ అమీర్ వాణిని 9.2 లక్షలు తీసుకోవడం జరిగింది జైపూర్ పింక్ పాంథర్స్. నెక్స్ట్ శుభం కుమార్ని 9 లక్షలు తీసుకోవడం జరిగింది ముంబై. నెక్స్ట్ రాజ్ డి షాలుంకేను 9 లక్షలు తీసుకోవడం జరిగింది గుజరాత్ జైంట్స్. నెక్స్ట్ అమిత్ కుమార్ని 9 లక్షలు తీసుకోవడం జరిగింది తెలుగు టైటాన్స్. నెక్స్ట్ ఆశీష్ నర్వాల్ని 13 లక్షలు తీసుకోవడం జరిగింది తెలుగు టైటాన్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.